వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. అండ్ లాల్ సలాం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, విష్ణు విశాల్ అండ్ విక్రాంత్, సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ. అండ్ ఈ సినిమా ఇయర్ 2024 ఫిబ్రవరి 9న తమిళ్, హిందీ, తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. తమిళ్ హిట్ టాక్ తెచ్చుకుంది, కానీ తెలుగులో యావరేజ్, తర్వాత హిందీలో కూడా ఫ్లాప్ అయింది. సో మొత్తానికి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పటికీ 8 వారాలు అవుతుంది. ఇంతవరకు ఈ సినిమా ఓటీటీలో అయితే రాలేదు. సో ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్ మామ. ఈ నెల ఏప్రిల్ 12వ తేదీన మనకు నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఎనీ టైం అనౌన్స్మెంట్ రావచ్చు. సో మొత్తానికి అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయండి. అండ్ సినిమా అయితే వన్ టైం వర్త్ మూవీ, చూడొచ్చు అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. మంచి మెసేజ్ కూడా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ఆర్టికల్ 370. ఈ హిందీ మూవీ ఫిబ్రవరి 23వ తేదీన ఓన్లీ హిందీ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి సినిమా బ్లాక్ బస్ట్ అయింది మామ. అరౌండ్ 106 కోట్ల పైన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసి తక్కువ బడ్జెట్తో తీసి సినిమా మంచి లాభాలు వచ్చింది. మొత్తానికి ఈ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్. హీరోయిన్ యామి గౌతమ్ అండ్ ప్రియమణి కాంబినేషన్ వచ్చిన ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అనమాట. సో ఈ సినిమా మనకు ఈ నెల ఏప్రిల్ 19వ తేదీన జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కానీ హిందీలో స్ట్రీమింగ్ కన్ఫర్మ్ అది, కానీ తెలుగు అండ్ తమిళ్, కన్నడ ఇలా మల్టీప్లాట్ స్ట్రీమింగ్ చేస్తారనేది డౌటే. సో మొత్తానికి ఈ సినిమా మనకు ఓటీటీ వర్షన్లో తెలుగులో స్ట్రీమింగ్ అయితే కనుక మీకైతే హైలీ రికమెండ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ఓం భీమ్ బుష్. హీరో శ్రీ విష్ణు అండ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ సూపర్ ఫిలిం. లాస్ట్ మంత్ మార్చ్ 22వ తేదీన ఈ సినిమా థియేటర్స్ అయ్యి ఓవరాల్గా సూపర్ హిట్ అయింది. అండ్ జస్ట్ 3 days బ్యాక్ ఈ సినిమా అన్ని ఏరియాలో బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ చేసుకొని ఇంకా సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ అవుతుంది. సో ప్రజెంట్ ఈ సినిమా ఓటీ డేట్ అయితే లాక్ అయింది. అమెజాన్ ప్రైమ్ అఫిషియల్గా ఓటీ డేట్ లాక్ అయింది. అండ్ థియేటర్ అయిన 3 వారాల గ్యాప్లోనే మనకి ఈ నెల ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో గెట్ రెడీ మామ. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, శర్మ అండ్ అంబానీ. ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈటీవీ ఓటీటీలో ఈ నెల ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమా అయితే డైరెక్ట్గా స్ట్రీమింగ్ చేస్తున్నారు మామ. అండ్ ఆల్రెడీ ఎస్టర్డే ట్రైలర్ కూడా డ్రాప్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ మెయిన్ లీడ్ రోల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, గామి. హీరోస్ విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిలిం. సో మొత్తానికి ఈ సినిమా ఈ నెల ఏప్రిల్ 12వ తేదీన G5 ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ ఓన్లీ 3 లాంగ్వేజ్ మాత్రమే ప్రీమియర్ చేస్తున్నారు. అండ్ సినిమా చాలా బాగుంటుంది. ఐ హైలీ రికమెండ్, ఫ్యామిలీతో చూడొచ్చు. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ప్రేమలు. సో రీజన్గా తెలుగులో కానీ, తమిళ్లో కానీ, మలయాళం లాంగ్వేజ్లో కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఉంది. అండ్ ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఈ నెల ఏప్రిల్ 12వ తేదీన ఆహా ఓటీటీలో ప్రీమియర్ చేస్తున్నారు. సో మీకైతే హైలీ రికమెండ్ చేస్తున్నా. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ సినిమా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి మా సినిమా చూసి. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హీరోయిన్ రెజినా కసాండ్రా అండ్ కాజల్ అగర్వాల్. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ కాజల్ కార్తిక. అండ్ పైగా ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్. సో ఈ సినిమా ఈ నెల ఏప్రిల్ 9వ తేదీన ఆహా ఓటీటీలో ప్రీమియర్ చేస్తున్నారు. ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా మేబీ స్ట్రీమింగ్ అయి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే లైక్ చేయండి మామ, వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.